ఈ వీడియో మీకోసమే చేస్తున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కాస్త లెంతీగా అయింది, దాదాపు 11 మినిట్స్ అట్లా అయింది. బట్ వీడియోలో ఫుల్ క్లారిటీతో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మీరు ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే, ఈ ఫేజ్లో కనుక ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎట్లా ఏంటి అనేది నేను అఫీషియల్ సర్క్యులర్ చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకండి. నిన్న సెప్టెంబర్ 9 మనకు రాత్రి 9:30కి అయితే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయింది. సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్తో పాటు మనకు అట్లనే స్పెషల్ కేటగిరీ PH క్యాండిడేట్స్ సీట్ అలాట్మెంట్ కూడా అయింది. సరే, ఈ విషయం అట్లా ఉంచితే, ఎవరైతే ఓన్లీ అంటే ఫేజ్ 1లో ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేస్తారో 800 రూపీస్, అంటే రెగ్యులర్ వాళ్ళకి అది 800 రూపీస్, ఒకవేళ సెల్ఫ్ ఫినాన్స్ వాళ్ళైతే కాస్త ఎక్కువ అమౌంట్ ఉంది. ఎవరికైతే స్కాలర్షిప్ రాదో మొత్తం ఫీజు కట్టమని అన్నారు. సో మొత్తానికి ఎవరైతే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఫేజ్ 1లో ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా, అంటే టీసీ కాలేజ్లో సబ్మిట్ చేయకుండా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళ సీట్లు అయితే హోల్డ్లోనే ఉన్నాయి, అందులో నో డౌట్. బట్ ఎవరైతే నాకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ నచ్చలేదు, నేను డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతా అని ఎవరైతే ఆన్లైన్ పేమెంట్ చేయకుండా, అంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్కి ఆన్లైన్ పేమెంట్ చేయకుండా సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేజ్ 1లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాకపోతే అటు ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే అన్నట్టు అవుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1లో ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయలేదో, అంటే టీసీ సబ్మిట్ చేయలేదో కాలేజ్లో వాళ్ళు, అండ్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, అంటే ఫస్ట్ ఫేజ్లో ఎటువంటి సీట్ రాకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, అండ్ అట్లనే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి నాకు అనుకున్న దగ్గర సీట్ రాలేదు, నాకు నచ్చిన సీట్ రాలేదని చెప్పేసి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుండా ఫేజ్ 1 సీట్ అట్లనే ఆన్లైన్ పేమెంట్ చేసి హోల్డ్లో పెట్టుకుని సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ వచ్చిన వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఆఫ్లైన్ రిపోర్టింగ్ ఎప్పటిలోగా చేయాలి. ఒకవేళ ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుంటే సీట్ క్యాన్సిల్ అవ్వద్దా అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో నేను అఫీషియల్ సర్క్యులర్, సిపి గేట్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ సర్క్యులర్ చూపిస్తూ మీకైతే నేనైతే క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకండి. మీకోసమే నేను ప్రస్తుతం ఇంటికి పోతా ఉన్నా, దసరా సెలవులకి ఇంటికి పోతా ఉన్నా, రోడ్డు మీద నడుస్తూ ఈ వీడియో చేస్తూ ఉన్నా. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీకోసమే చేసిన. రైట్, ఇంకా అఫీషియల్ సర్క్యులర్ చూద్దాము. ఈ సర్క్యులర్ నిన్ననే వచ్చింది మనకు, 9th అక్టోబర్ 2024. ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్ నుండి వచ్చింది. ఏంటిది? ప్రెస్ నోట్. ఇది తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీజీ సిపి గేట్ 2024. ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ ప్రెస్ నోట్ని ఒకసారి క్లియర్గా చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్క్యులర్లో ఏమంటున్నారంటే, టీజీ సిపి గేట్ ద్వారా అన్ని యూనివర్సిటీస్లో, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో అక్టోబర్ 9th అయితే మనం సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే చేసినాము అని చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. అండ్ ఇప్పటి వరకు మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది అంటే 22,546 మెంబర్స్ అంట. అందులోంచి 13,417 అంటే 22,000 మంది పెట్టుకుంటే అందులో 13,000 మందికి అయితే సీట్స్ అయితే సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ చేశాము అని ఇక్కడ నోటీస్లో చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ మనకి సెకండ్ పారాగ్రాఫ్. ది స్టూడెంట్స్ హ్యావ్ టు పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీ ఆఫ్ ద కోర్స్ ఆర్ కాలేజ్ త్రూ ఆన్లైన్ మోడ్. అంటే మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందో సో వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. బట్ ఎవరైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఆ సీట్ని హోల్డ్లో పెట్టుకోవాలని చెప్పేసి ఫేజ్ 1లో 800 రూపీస్ పేమెంట్ చేశారో వాళ్ళ సీట్ హోల్డ్లోనే ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ కొత్తగా ఆన్లైన్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే 800 రూపీస్ ఫేజ్ 1లో వచ్చిన సీట్కి ఎవరైతే అమౌంట్ పే చేసుకున్నారో అదే 800 రూపీస్ ఈ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మళ్ళీ చేయనక్కర్లేదు. కానీ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ కాలేదో, ఇప్పుడు కొత్తగా సెకండ్ ఫేజ్లో మాత్రమే సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా క్యాండిడేట్స్ అలాటెడ్ ఇన్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ టు కన్ఫర్మ్ దేర్ అడ్మిషన్ బై వెరిఫైయింగ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో అంటే ఏంటి? ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా చేసుకోవాలి, ఆన్లైన్ పేమెంట్తో పాటు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కూడా చేసుకోవాలి అని చెప్పేసి, అది కూడా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ అని అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ, ఒకవేళ ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు ఆఫ్లైన్లో టీసీ కనుక సబ్మిట్ చేయకపోయినట్లయితే మన సీట్ అనేది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు.
అండ్ ఆఫ్లైన్ వెరిఫికేషన్కి ఏ సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నారు ఇక్కడ అంటే ఎస్ఎస్సి మెమో, డిగ్రీ మెమో, క్యాస్ట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఇన్కమ్ అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. ఒకవేళ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఆఫ్లైన్లో వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్తా ఉన్నారు. అండ్ ఆల్సో సబ్మిటింగ్ దేర్ ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయాలి ఎట్ ద కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 17th October. అంటే ఇప్పుడు నిన్న సీట్ అలాట్మెంట్ అయింది 9th Octoberకి. అంటే ఇప్పుడు 10 నుంచి అక్టోబర్ 10th నుండి అక్టోబర్ 17th వరకు ఆఫ్లైన్లో మనము కాలేజెస్కి రిపోర్ట్ చేయాలి. ఆఫ్లైన్లో 10th నుంచి 17th వరకు రిపోర్ట్ చేయాలి. అయితే మరి ఇప్పుడు దసరా హాలిడేస్ ఉన్నాయి కదా, యూనివర్సిటీస్ కాలేజెస్ ఓపెన్ ఉంటాయా అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం యూనివర్సిటీస్ కాలేజెస్ సబ్ క్యాంపసెస్ అయితే ఓపెనే ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు. అండ్ ఇంకొకటి పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లలో పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళ అడ్మిషన్ అనేది రెన్యువల్ చేసుకుంటా ఉన్నారు, కోర్స్ అడ్మిషన్ అనేది రెన్యువల్ చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళు డైలీ యూనివర్సిటీలో ఉన్న ప్రిన్సిపల్ ఆఫీస్ చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మ్యాక్సిమం ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకోవడానికి యూనివర్సిటీస్, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఓపెనే ఉన్నది. ఏదైతే ఒక పెద్ద బతుకమ్మ రోజును దసరా రోజు తప్పించి, పెద్ద బతుకమ్మ అండ్ దసరా రోజు తప్పించి మీరు మిగిలిన రోజులల్లో రిపోర్టింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ పెద్ద బతుకమ్మ రోజు దసరా రోజు మరి యూనివర్సిటీ ఉండదా అంటే ఉండొచ్చు, కానీ ఎందుకు, పండగ అయిపోయిన తర్వాత దసరా చేసుకున్న తర్వాత నిదానంగా వచ్చి మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేసుకోండి. వచ్చిన టెన్షన్ ఏముంది, తొందర ఏముంది చెప్పండి. సో అది అట్లా ఉంచితే మీరు అక్టోబర్ 17th లోపు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఇంతవరకు రిపోర్ట్ చేయకపోతే వాళ్ళు రిపోర్ట్ చేయాలి వాళ్ళ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో. అండ్ సెకండ్ ఫేజ్లో నిన్న రీసెంట్గా సీట్ వచ్చిన వాళ్ళు కూడా రిపోర్ట్ చేయాలి. అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు కదా, ఓన్లీ సెకండ్ ఫేజ్లో మొన్న అంటే ఇప్పుడే కొత్తగా సీట్ వచ్చింది నాకు, సో నేను ఈ సీట్ హోల్డ్లో పెట్టుకొని ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుండా థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నో అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సిపి కిట్ వాళ్ళకి లెక్కలు తెలియాలి. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఎంతమంది సీట్ అలాట్మెంట్ చేసుకున్నారు, ఇంకా ఎన్ని సీట్లు మిగులుతాయి, థర్డ్ ఫేజ్ కోసము ఇంకెన్ని సీట్లు మిగులుతాయని వాళ్ళకి లెక్క కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ స్టూడెంట్స్ సీట్ అట్లనే హోల్డ్లో పెట్టుకుంటే థర్డ్ ఫేజ్ స్టూడెంట్స్కి ఎక్కడ సీట్ ఇవ్వాలి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని సీట్లు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది చెప్పండి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు, సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఇంతవరకు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోతే, వాళ్ళ టీసీ కాలేజ్లో సబ్మిట్ చేయకపోతే వెంటనే వెళ్ళి అక్టోబర్ 17th లోపు రిపోర్ట్ చేసేయండి. Failure to comply with this requirement will result in the cancellation of allotted seat without any further intimation. సో ఇక్కడ ఏమంటున్నారు, మీరు 17th లోపు ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్ 17th మీరు కనుక ఆఫ్లైన్లో టీసీ సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మేము ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తాము. సో అప్పుడు మీరు మళ్ళీ ఏమనడానికి ఇంకా వీలు ఉండదు. సో అందుకని చెప్పేసి రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ లాస్ట్లో చూడండి, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు వెరిఫై ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అండ్ కలెక్ట్ ఓన్లీ ఒరిజినల్ టీసీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద క్యాండిడేట్. సో ఏ డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి కాలేజ్కి కానీ యూనివర్సిటీకి కానీ అనేది నేను ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతా, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీరు టీసీ అంటే ఒరిజినల్ టీసీ తీసుకుపోవాలి. అండ్ ఒరిజినల్ టీసీతో పాటు ఇక్కడ చూపిస్తున్న అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరైతే ఒరిజినల్ తీసుకుపోవాలి. ఒరిజినల్ ఏవి తీసుకోరు మీవి, ఒక టీసీ తప్ప మిగిలిన అన్నీ మీకు రిటర్న్ ఇస్తారు. వాళ్ళు వెరిఫై చేస్తారు, అక్కడ ఎవరైతే స్క్రూటినీ చేసే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళైతే మీ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు, మీవేనా కాదా, అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. బట్ టీసీ మాత్రం వాళ్ళైతే తీసేసుకుంటారు. టీసీ ఒక్కటి ఒరిజినల్ తీసుకుంటారు, మిగిలిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీ చేతుల్లోనే పెడతారు. అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్, ఇప్పటివరకు మీరు చూపించిన ఈ అన్ని కాపీస్, అన్ని సర్టిఫికేట్స్ కూడా ఒక 2 sets జెరాక్స్ తీసుకోండి, రైట్. సో ఇదన్నమాట విషయము. అండ్ ఇంకొకటి, మరి నేను థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు కానీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది. సో నేను సెకండ్ ఫేజ్ సీట్ హోల్డ్లో పెట్టుకొని అంటే ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుండా థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెడతానని చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు, అట్లా చేస్తే మీ సీట్ క్యాన్సిల్ అవుద్ది. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఊకుంటే ఇప్పుడు సీట్ అనేది అట్లా హోల్డ్లో ఉండదు, ఇప్పుడు సీట్ క్యాన్సిల్ అవుద్ది. ఆఫ్లైన్ రిపోర్టింగ్ కూడా చేయాల్సిందే అందరూ, ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు, రైట్. ఇది క్లియర్. అండ్ ఇక్కడ లాస్ట్లో ఇంకొకటి ఏంటి అంటే, మరి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే మీరు టీసీ సబ్మిట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేయండి, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి.
మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు థర్డ్ ఫేజ్లో కనుక మీరు అనుకున్న దగ్గర ఏదో ఒక సీట్ వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మీ టీసీ రిటర్న్ ఇవ్వటమా లేకపోతే మీ అడ్మిషన్ ట్రాన్స్ఫర్ చేయటమా ఏదో ఒకటి చేస్తారు. బట్ మీరైతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి హాస్టల్ అడ్మిషన్స్కి సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ అడ్మిషన్స్ అయితే ఇప్పుడు దసరా హాలిడేస్ తర్వాత కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ కాబోతూ ఉన్నాయని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ కాకతీయ యూనివర్సిటీ ఇదైతే హాస్టల్ అప్డేట్. మరి ఉస్మానియా యూనివర్సిటీ ఏంటి అంటే యూఎంఎస్ పోర్టల్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళే కొంతమంది అప్రూవ్ అయినాయి, కొంతమంది రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ ఎట్లా చేయాలని కూడా వీడియో చేసిన. ఇంకా మీకు ఏమైనా హాస్టల్ అప్లికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నేను ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు అప్రూవ్ అయిన తర్వాత యూఎంఎస్ ఏదైతే ఉందో అది అప్రూవ్ అయిన తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అది కూడా మిస్టేక్స్ లేకుండా చేయాలి. ఎందుకంటే రేపు అమౌంట్ అనేవి కట్ అవుతాయి అన్నమాట. అమౌంట్ కట్ అయితే బట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కాదు. అండ్ ₹2 కాదు కదా మన అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేది, 8, 9, 10,000 రూపాయలు. సో అందుకని చెప్పేసి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు క్లియర్గా చేసేయాల్సి ఉంటుంది. అండ్ నేను వీడియో చేస్తా క్లియర్గా ఎట్లా చేయాలి ఏంటి అనేది. అండ్ ఇంతవరకు కొంతమంది అయితే ఇంకా కూడా అప్రూవ్ కాలేదు. ఇవాళ October 10 యాక్చువల్గా యూఎంఎస్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ యూఎంఎస్ అప్లికేషన్కి హాస్టల్ అప్లికేషన్కి ఇవాళ October 10 అనేది లాస్ట్ డేట్. మరి ఈ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఫీ పేమెంట్ ఎట్లా చేయాలని కూడా చూపిస్తా. అండ్ అట్లనే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం టీఎంవి వాళ్ళు ఎవరైతే టీఎంవీలో సీట్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్లో యాడ్ చేశారు ఆ యూనివర్సిటీ వాళ్ళైతే. ఆ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అప్లికేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. అండ్ వాళ్ళకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే లాగిన్ డీటెయిల్స్ అయితే పంపించారు. బట్ అయితే సైట్ ఇంకా ఓపెన్ కావట్లేదు. లాగిన్ అవుదామంటే వన్స్ లాగిన్ సైట్ ఓపెన్ కాగానే హాస్టల్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు హాస్టల్ అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఫుల్ క్లియర్గా వీడియో చేస్తా. అండ్ ఇదన్నమాట మొత్తానికి విషయం అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అబ్బా. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.